హాయ్ హలో సౌజన్య సలీమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను నూడిల్స్ హోమ్ మేడ్ నూడిల్స్ మన హోటల్ స్టైల్లో ఎలా తయారు చేస్తారు, మన మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా రెడీ చేస్తారు ఏంటంటే నేను ఆ ప్రాసెస్ చూపిస్తానండి. చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ముందుగా నేను ఏం చేశానంటే నూడిల్స్ 2 తీసుకున్నాను. ఇవి లూజే దొరుకుతాయండి, మనకి విడిగా ఏం దొరకు. మామూలుగా అయితే నూడిల్స్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇంకా వాళ్ళు ఏదైనా ఎక్కడైనా షాప్ గురించి చెప్తే వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి, విడిగా కూడా మనకు బయట దొరుకుతూ ఉంటాయి. తీసుకొచ్చుకొని ఇలాగ పెట్టుకున్నాను అనమాట. 2 నూడిల్స్ పెట్టుకున్నాను. దీనికోసం ముందుగా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వేడి నీళ్ళల్లో నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి విడివిడిగా వస్తాయన్నమాట. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయండి. మనమైతే నూడిల్స్ వేసుకున్నాము. కొంచెం సిమ్లో పెట్టేసుకొని నూడిల్స్ వేసేసుకున్నామండి. ఇప్పుడు నూడిల్స్ అయితే మనకు ఉడికిపోయాయండి. చూసుకుందాం, ఇలా నొక్కి చూస్తే అవి బ్రేక్ అయిపోవాలన్నమాట. బ్రేక్ అయిపోతే మనకి నూడిల్స్ ఉడికినట్టు. ఇప్పుడు ఇవి ఇలా నొక్కి చూపిస్తాను మీకు నేను. అయ్యో కాలుతుందండి, బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి వడపెట్టేసుకొని చల్లనీళ్ళు వేసేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే కట్టేశాను. దీనికోసం ముందుగా అయితే నేను ఒక ఐరన్ కడాయిని పెట్టుకున్నానండి. అంటే ఐరన్ కడాయి అంటే ఇట్లా మనకి దొడ్డుగా ఉన్న కడాయి అయితే మనం హై ఫ్లేమ్లో చేసుకుంటాం కదా, వేయించుకోవడానికి బాగుంటుంది అనమాట. నూనె వేసుకుంటున్నానండి. నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. సరిపోతుందండి నూనె. దగ్గర మీరు నా దగ్గర ఉన్న గంటతోటి 2 గంటలు సరిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్స్ కొట్టుకుంటున్నానండి. ఎగ్స్ అయితే ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ఎగ్ ప్లస్ వెజ్ తోటి కలిపిన కాంబినేషన్ నూడిల్స్ అన్నమాట. ఇప్పుడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసేస్తున్నాను. మీరు బ్రేక్ అవుతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఒక దాంట్లో వంచేసుకొని చేసుకోండి. బ్రేక్ చేయకముందే అంటే దాన్ని ఎగ్ని బ్రేక్ చేయకముందు లైట్గా సాల్ట్ అయితే చల్లుకుంటున్నాను. ఎగ్ని బ్రేక్ చేసుకున్నామండి. మీరు కావాలంటే ఎగ్లో కారం అవి ఇప్పుడే వేసేసుకోండి. లైట్ కారం వేసుకుంటున్నానండి. మళ్ళీ మనము వెజిటేబుల్స్లో వేసుకుంటాము. ఎగ్ని తీసేసుకుంటున్నాను నేను. ఇలాగ ఉంచేస్తే ఏమవుతుంది అంటే వెజిటేబుల్స్ వేయగలప్పుడు ఎగ్ అంతా మళ్ళీ మొత్తం స్మాష్ అయిపోతుంది అన్నమాట. మీరు కావాలంటే ఒట్టి ఎగ్ కూడా ఉంచుకోవచ్చు అండి. నేను కొంచెం ఫ్లేవరింగ్ కోసం కొంచెం కారం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే మనం ఆయిల్లో కొంచెం అంత క్యారెట్, కొంచెం అంత క్యాప్సికము, ఏమంటారు క్యాబేజీ అండి 3 వేసేసుకున్నాము. 3 వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. ఆనియన్ ఇప్పుడు ఈ 3 వేసుకున్నాం కదా, హై ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆనియన్ కావాలంటే వేసుకోండి, నాకైతే అవసరం లేదు. ఆనియన్ పైన కించి మేము నంజుకొని తింటాం అనమాట నూడిల్స్ పైకి. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నూడిల్స్లోకి అన్నిటికీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇదే నూడిల్స్లోకి కావాలంటే పైన కించి మళ్ళీ వేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి కారము. నేను కెచప్ కూడా వేస్తాను. కారం అయితే కొంచెం స్పైసీ కావాలన్నారు పిల్లలు, అందుకోసం స్పైసీ కారం వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అండి. నేను ఇంట్లోనే హోమ్ మేడ్ చేస్తున్నాను అన్నమాట. అది ఆప్షనల్.
నెక్స్ట్ సోయా సాస్ అండి, సోయా సాస్ వేసుకోండి, బాగుంటుంది. వీటన్నిటిలో సాసెస్లో మనకి కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని తక్కువగా వేసాను నేను సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మన గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నూడిల్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు నూడిల్స్ వేసి ప్రాపర్గా కలపాలన్నమాట. ఇప్పుడు ఎగ్ కూడా వేసుకుందాము. మాకు కొంచెం సోయా సాస్ తక్కువగా అనిపించింది, మా పిల్లలు కొంచెం డార్క్గానే తింటారు సోయా సాస్, అందుకని సోయా సాస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ వేసుకుందాము. మీకు కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని కారము, ఉప్పు, గరం మసాలా వేసేసుకోండి. ఎందుకంటే ఎగ్గు ఇప్పుడే ఎందుకు వేయలేదంటే నేను ఎగ్గు మొత్తం ఇదైపోతుంది అనేసి వేయలేదు. ఇప్పుడు ఎగ్గు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ సాస్ ఉన్నా వేసుకోండి. మా బావ ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాడు ఫ్రెండ్స్, చూసి చెప్తాడు ఎలా ఉంది ఏంటంటే. మేము కొంచెం స్పైసీగానే చేసుకున్నాము. చెప్పునా, వేడిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మన నూడిల్స్. మీకు రెడ్ చిల్లీ సాసు ఇంకా మెత్తగా ఫైన్ పేస్ట్గానే అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ఏం చేస్తానంటే ఈ రెడ్ సాస్ని నేనేం చేస్తానంటే కొంచెం ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసేసి వాటిని నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను అనమాట, కొంచెం కారకారంగా ఉండడం కోసం. ఇప్పుడు ఇందులో ఆనియన్ కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఉందంట. మా బాబు చెప్తుంది, ఎలా ఉందానా? వస్తుందా? చాలా బాగుందా? సరే ఫ్రెండ్స్, అంతే అండి ఈరోజు వీడియో. ఎగ్ విత్ ఎగ్ కాంబినేషన్తో మన నూడిల్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.